या कुन्देन्दु तुषारहार वरदा या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्ड मण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वती नमः। श्री गुरुभ्यो नमः। 2024వ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి సూర్యుడు ద్వాదశ జన్మస్థానాల్లో సంచరిస్తున్నాడు. అంటే 13వ తారీఖు వరకు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. దాని తర్వాత మాసాంతం వరకు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ సూర్యుడి యొక్క సంచారము ప్రతికూలంగా ఉంది. ఇక అంగారకుడు ప్రారంభంలో అంటే మాసం ప్రారంభం నుండి 23వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇది ఏకాదశ స్థానం అవుతుంది కనుక ఏప్రిల్ 1 నుండి 23వ తారీఖు వరకు అంగారకుడి యొక్క సంచారము అనుకూలంగా ఉంది. ఇక మాసం చివరిలో అంటే 4వ వారంలో 24వ తారీఖు నుండి చివరి వరకు ద్వాదశ స్థానంలో అంగారకుడు సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంటుంది. ఇక బుధుడు ద్వాదశ జన్మస్థానాల్లో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. తర్వాత గురువు మాసాంతం కూడాను జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. ఇక శనైశ్వరుడు ముఖ్యంగా ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మేషరాశి వారికి రాజ్యాధిపతి ఏకాదశంలో సంచరిస్తున్నాడు. ఇది శుభప్రదం, అనుకూలమైనటువంటి సంచారం. ఇక రాహు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు షష్ఠమ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహాలన్నిటినీ కూడాను మనం లెక్కలోకి తీసుకున్నట్టయితే సాముదాయికంగా సమిష్టిగా ఈ గ్రహస్థితిని ఆలోచించినట్టయితే ఈ మాసంలో ఈ గ్రహస్థితిని పరిశీలించినట్టయితే అనుకూలతనే ఎక్కువగా ఉండే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి, అనుకూలంగా ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా రాజ్యాధిపతి ఏకాదశంలో సంచరిస్తున్నాడు కనుక వృత్తిపరంగా అంటే ఆదాయము స్థిరంగా ఉంటుంది, రాబడికి లోటు లేదు, డబ్బు మీ చేతిలో ఉంటుంది. పెట్టుబడులకై అనుకూలమైనటువంటి సమయము. కొంత ఖర్చులు ఉంటాయి, అయినప్పటికీ డబ్బు కొరకు పరితపించడం అనేటువంటిది ఉండదు. చేతిలో పుష్కలంగా డబ్బు ఉండేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. క్రమేపీ పెరిగే అవకాశాలు కూడాను ఉన్నాయి. అంటే ఉద్యోగంలో ప్రమోషన్ కానివ్వండి, మంచి పనులు అప్పచెప్పడం మూలకంగా నలుగురిలో గుర్తింపు పొందడము, తద్వారా మీకు ఆదాయం కూడాను బాగా పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అంటే ఉద్యోగం కొరకే ఎవరైతే చదువు పూర్తి చేసుకొని ఉద్యోగ వేటలో ఉన్నారో వారికి కూడాను అనుకూలమైనటువంటి సమయము. ఉద్యోగము ప్రయత్నం కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఇబ్బంది లేదు, ఆదాయం స్థిరంగానే ఉంటుంది, సంతృప్తిగానే ఉంటారు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి మట్టుకు కొంత తాత్కాలిక ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు, తాత్కాలికంగా బాగానే ఉంటుంది. ఇక ఆఫీసులో మట్టుకు ఉద్యోగస్తులకు కొంత పని భారం పెరుగుతుంది, బరువు బాధ్యతలు పెరుగుతాయి, శ్రమ పెరుగుతుంది. గురు రాహువు ఈ గ్రహాల యొక్క స్థితి మూలకంగా బరువు బాధ్యతలు శ్రమ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే దాన్ని మీరు ఒక ఛాలెంజ్గా తీసుకొని
పని చేయడం మూలంగా మీకు గుర్తింపు లభించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ప్రారంభించినటువంటి పనుల లోపల కొంత ఆలస్యం కనబడుతుంది. ఆలస్యము ఉన్నప్పటికీ భయపడవలసినటువంటి అవసరం లేదు. సకాలంలో పనులు పూర్తి చేయగలుగుతారు. ఇక 4వ వారంలో ముఖ్యంగా మాసాంతం లోపల అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులతో కొంత వైషమ్యాలు గోచరిస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఉండడం మంచిది. మొదటి 3 వారాలు మట్టుకు ఆత్మీయులతో, బంధువులతో మీకు బాగా కలిసి వస్తుంది. వారి యొక్క సహాయ సహకారాలు బాగా అందుతాయి. ఇక భూముల విషయం లోపల కూడాను మొదటి 3 వారాలు మీకు బాగా కలిసి వస్తుంది. ప్లాట్లు, భూములు వీటిపైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు అవకాశాలు బాగా ఉన్నాయి. 4వ వారంలో మట్టుకు ఈ విషయాలలో మీరు కొంత జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి తొందరపాటు లేకుండా జాగ్రత్తగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే 4వ వారం కూడాను మీకు అనుకూలంగా మలుచుకునేటువంటి అవకాశము కనబడుతుంది. కొత్త వ్యాపారము ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ చేస్తున్నటువంటి వ్యాపారంలో ఇబ్బంది లేదు, నిరాటంగా కొనసాగుతుంది. కొత్త వ్యాపార ప్రయత్నాలు కూడాను లాభిస్తాయి, కలిసి వస్తాయి. అయితే ప్రయాణాల మూలకంగా మట్టుకు కొంత అలసట గోచరిస్తుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలను వాయిదా వేసుకోవడము చాలా మంచిది. ఇక ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే అలసట, శ్రమాధికము ఈ మాసంలో గోచరిస్తున్నాయి కనుక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వాటికి సంబంధించినటువంటి నియమాలు, ఆహార నియమాలు, శారీరక వ్యాయామాలు, ధ్యానము ఇలాంటివన్నీ కూడాను మీరు చేస్తూ ఉండండి. ఆ పని భారం ఎంత ఉన్నప్పటికీ ఇలాంటివి చేయడం మూలకంగా మీకు ఆరోగ్యము నిలకడగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఇక భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. ఇంటి వాతావరణం మీకు చాలా సంతృప్తినిస్తుంది. భార్యా పిల్లలతో కలిసి విందులు, వినోదాలు, సాహిత్య సభలకు వెళ్ళేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సాహిత్యవేత్తలకు, కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది ఈ మాసం, ముఖ్యంగా కళాకారులకు. కనుక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. వారు ఇంక్రిమెంట్స్ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతులు, రాబడి లోపల పెరుగుదల ఇలాంటివి బాగా కలిసి వస్తాయి. సంస్థ లోపల కూడాను మీకు గుర్తింపు బాగా లభిస్తుంది. సంతృప్తికరంగా ఉంటారు. అయితే స్థానచలనం గోచరిస్తుంది. ఉన్న ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళడం కానివ్వండి, లేదా ఉన్న పనిని తప్పించి వేరే పనిలోకి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం కానివ్వండి, అంటే మీ అవసరం దృష్ట్యా ఇందులో ఏదో తప్పించి వేరేది అప్పచెప్పడం అనేది కాకుండా మీ అవసరం అనేటువంటిది సంస్థకు బాగా కనబడుతుంది కనుక మీకు ఒక గురుతర బాధ్యత మీకు అప్పగించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. దేవతా గురుభక్తి పెరుగుతుంది కనుక ఈ మాసంలో ఓవరాల్గా ఆలోచించినట్టయితే మేషరాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ గురువు జన్మస్థానంలో ఉన్నాడు. అంటే గోచార రీత్యా జన్మస్థానము ప్రతికూలమే అయినప్పటికీ భాగ్యాధిపతి జన్మస్థానంలో ఉండడము, ఈ కాంబినేషన్ను మనం ఒకవేళ దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఆ గురువు యొక్క సంచారం కూడాను మీకు లాభిస్తుంది. అంటే గుర్తింపు లభిస్తుంది ఈ గురువు మూలకంగా. సరే, పనుల లోపల ఆలస్యము, ఆటంకాలు ఇలాంటివి కూడాను ఒక పక్కన గోచార రీత్యా స్థితిని బట్టి మనకు కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాహువు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. వృధా ఖర్చులు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత కట్టడి చేసుకోండి, మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఇకపోతే ఏ గ్రహాలైతే మనకు ప్రతికూలంగా ఉన్నాయో ఆ గ్రహాలను దృష్టిలో పెట్టుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్టయితే ఆ గ్రహాల మూలకంగా మనకు ఉద్భవించేటువంటి దుష్ప్రభావం కూడాను తగ్గుతుంది. ముఖ్యంగా ఏంటంటే రాహువు ద్వాదశ స్థానంలో ఉన్నాడు.
కనుక రాహు ప్రీత్యర్థమై మీరు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయానికి రోజు మీ కార్యకలాపంలో భాగంగా ఆఫీసుకు వెళ్ళే సమయంలో కానివ్వండి, లేదా ఇంటికి వచ్చే సమయంలో కానివ్వండి, అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి దర్శనం మూలకంగా మీకు రాహు యొక్క ప్రభావము తగ్గుతుంది. ఇక మిగతా గ్రహాలు బాగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీకు మంచి ఫలితము కలుగుతుంది. ఈ విధంగా మేషరాశి వారికి ఏప్రిల్ మాసంలో చాలా శుభ ఫలితాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలను పొందుతారు. శుభం.